హైదరాబాద్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. అక్కడ మేరు క్యాబ్లు అని చెప్పేసి 600 డ్రైవర్ల రిక్వైర్మెంట్ ఉందని చెప్పి తెలిసింది. సో అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను. మేరు క్యాబ్ నాకు ఇవ్వడం జరిగింది. వీళ్ళది ఎట్లుంటుందంటే ఒక రోజుకి వాళ్ళు కారు మనకి ఇచ్చేస్తారు, కస్టమర్స్ని వాళ్ళే ఇస్తారు. డీజిల్ నేనే ఊహించుకోవాలి, వాళ్ళు ఇచ్చిన బుకింగ్స్ నడుపుకోవాలి. ఆ తర్వాత పర్ డే 350 రూపీస్ వాళ్ళకి పే చేయాలి. నేను బండి నడిపినా నడపకున్నా ప్రతిరోజు 350 రూపాయలు పే చేయాలి. ఈ కమిట్మెంట్లో వాళ్ళు బండి ఇచ్చేదన్నమాట. అట్లా స్టార్టింగ్లో మంచిగానే నడిచింది. ఆ టైంలో నేను హైదరాబాద్ నుంచి సిటీ నుంచి మన ఊరు నుంచి హైదరాబాద్ హఫీజ్పేట్కి షిఫ్ట్ అయ్యాను పిల్లలకు పాపని తీసుకొని. ఎందుకంటే డైలీ ఇంత అప్ అండ్ డౌన్ చేయడం వల్ల డీజిల్ ఖర్చులు టైం వేస్ట్ అవుతుందని. హఫీజ్పేట్కి వచ్చిన తర్వాత ఈ 350 రూపాయలు ఏదైతే ఉండేనో వాళ్ళు దాన్ని పెంచుకుంటూ 350 నుంచి 400, 500, 800 అట్లా ఒక్క 1050 రూపాయల దాకా తీసుకెళ్లారు. ఎప్పుడైతే 1050 రూపాయలు ఒక రోజు కట్టాలనో, మనం బిజినెస్ చేసినా చేయకున్నా, జ్వరం వచ్చినా ఏమొచ్చినా 1050 కట్టాల్సిందే. అంత కట్టలేము, కస్టమర్స్ తక్కువైపోయారు, డీజిల్ రేట్లు పెరిగినాయని చెప్పేసి 600 మంది డ్రైవర్లు మొత్తం స్ట్రైక్ పెట్టారు. ఎవ్వరు బండి నడపొద్దు, ఇంత డబ్బులు మేము కట్టలేము, కంపెనీ తగ్గించాలని ఆర్టీసీ క్రాస్ రోడ్ మనం ట్యాంక్ బండి మీద కొన్ని బండ్లు ఆపేసి ఏ బండిని గిట రోడ్డు మీద నడవనియట్లేదు. ఇక నేను గిట వెళ్ళి బండి ఇంటికాడ పెట్టేసి ట్యాంక్ బండి మీద కూర్చోవాలి. అట్లా 45 డేస్ అయింది. ఊర్లో ఉన్నప్పుడు రెంట్ కట్టేది లేకుండే, కానీ ఎప్పుడైతే హఫీజ్పేట్కి వచ్చానో అక్కడ ప్రతి నెల రెంట్ కట్టాలి, స్కూల్ ఫీజులు, తినడానికి. సో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ స్ట్రైక్ ఎప్పుడు అయిపోతుందో నాకు తెలియట్లేదని చెప్పేసి